పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? మరొక మాట, కీర్తనల పుస్తకం 99వ కీర్తన 99వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. కంటిన్యూషన్. మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. స్తోత్రం, హల్లెలూయా. చాలా మంచిది. చదవబడినటువంటి ఈ దైవ వర్తమానంలో కొన్ని శ్రేష్టమైన సంగతులు మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యం మనం ధ్యానిస్తుండగా మనలో కొత్త మనస్సు లేక నూతనమైన మార్పు మన హృదయాల్లో కలగటం, అది దేవుని యొక్క సంకల్పం. దేవుని వాక్యం వింటూ కూడా మన బ్రతుకుల్లో మార్పు రాకపోతే వాక్యం విని వ్యర్థము అన్న సంగతి మనం మర్చిపోకూడదు. అయితే చదవబడిన దేవుని వాక్యంలో ముగ్గురు వ్యక్తులు మనకు కనబడతారు ఇక్కడ. మొదటివారు మోషే, అహరోను, సమూయేలు. ఈ ముగ్గురు కూడా ఆ దేవుని యొక్క పని చేయటంలో వారి వంతు వారు శక్తికి మించిన పని చేశారు. అయితే మనం గమనించాలి, మనం ఎంతటి భక్తిపరులమైనా, ఎంతటి ప్రార్థనాపరులమైనా, ఎంతటి విశ్వాస వీరులమైన మనలో పాపం ఉన్నదన్న సంగతి మనం మర్చిపోకూడదు. మనము పాపులమన్న సంగతి మర్చిపోకూడదు. ముఖ్యంగా ప్రార్థించేవారు, పరిచర్య చేసేవారు, అలాగే సంఘములో విశ్వాసులైన వారు తెలియని గర్వముతో పాపంలో పడిపోతుంటారు. నేను ఏమి చేసినా కరెక్టే చేస్తున్నాను అన్న అపోహ, పొరపాటును కూడా మనలో కలగకూడదు. ఎందుకంటే మోషే, అహరోనులు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, పరిచర్య చేసినప్పుడు, ఇందాక మనం చదువుకున్న లేఖనాల్లో వారు మొరపెట్టగా దేవుడు వారికి ఉత్తరం ఇచ్చెను. దేవుని దగ్గర నుంచి వారు ప్రతిఫలం కూడా పొందుకున్నారు అని బైబిల్ చెబుతుంది. అయితే నీతిమంతుడు, భక్తిపరుడు, విశ్వాసులు, పరిచర్య చేసేవారు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పొరపాటున పాపం చేసినా కూడా దానికి శిక్ష ఉంది. ఎంతమందికి దేవుని మాట్లాడడం అవుతున్నాయి?
పొరపాటున పాపము చేసిన కూడా దానికి శిక్ష ఉంది, ప్రతీకారం ఉంది. ఈ ముగ్గురు విషయాలు మీకు కొన్ని క్లుప్తంగా చాలా తక్కువ సమయంలో వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మోసే విషయానికి వస్తే, మొదట మోసే దేవుని పిలుపును అందుకున్నవాడు. దేవుని ప్రజలను నడిపించడానికి ప్రత్యేకమైన దేవుని పిలుపును పొందుకొని వచ్చాడు. తనకున్నటువంటి సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని మాటే ప్రాణంగా తీసుకొని అడుగులేసిన వాడు మోసే. ఒక్క మాటలో చెప్పాలంటే మోసే యొక్క త్యాగం మరొకరు చేయలేదని చెప్పాలి. అయితే మోసే చేసిన కొన్ని పొరపాట్లు మనం గమనిస్తాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8, 9 లేక 8, 10, 11 వచనాలు. నీవు కొంచెం గట్టిగా చదవండి, కొంచెం గట్టిగా. నీవు ఈ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడము. ఇప్పుడు 10వ వచనం. తర్వాత మోసే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసి, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని. అప్పుడు మోసే తన చెయ్యి 2 మారులు తన కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను. చాలు గమనించాలి ప్రియులారా, జాగ్రత్తగా మనసు పెట్టండి. దేవుని మాట ప్రాణంగా తీసుకున్న మోసే ఇక్కడ చాలా పొరపాటు చేశాడు. మనం గమనించాలి. మనం ఏం చేసినా రైట్ అనుకోవటం, నేను భక్తిపరుని కదా, పరిచారకుడును కదా, ప్రార్థనాపరుడు కదా, నేను ప్రసంగికుని కదా, నా చేతిలో 10 మంది విశ్వాసులు ఉన్నారు కదా అని మనం విర్రవీగి ఏమి చేసినా నేను సరైనది చేస్తున్నానని పొరపాటును కూడా అపోహపడద్దు. మోషేతో దేవుడు చెప్పాడు, నీవు ఈ ప్రజలను తీసుకెళ్ళి ఆ బండ ఎదుట నిలబెట్టి ఆ బండతో మాట్లాడమన్నాడు. 8వ వచనం ఏమన్నాడు? ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము. స్తోత్రం చెప్పండి. ఇక్కడ బండ అంటే ఎవరు? బండ అంటే ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు రాస్తారు, ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. అయితే ఇప్పుడు ఎవరు మాట్లాడాలి బండతో? మోసే అహరోనులు మాట్లాడాలి. పరలోకం నుండి ఒక ఆజ్ఞ జారీ అయింది. మోసే అహరోనులారా, మీరు సర్వ సమాజమును పోగు చేసి బండ ఎదుట నిలబెట్టి బండతో మాట్లాడుము అన్నారు. అయితే వాళ్ళు ఏం చేశారు? బండను 2 మార్లు కొట్టాడట. మీకు అర్థమవుతుందా? బండను కొట్టాడంటే ఎవరిని కొట్టినట్టు? ఇప్పుడు ఎవరిని కొట్టినట్టు? అయ్యా, దేవుని ఆజ్ఞ కాకుండా నువ్వు వేరొకటి చేస్తున్నావు అంటే ఆ తప్పిదం లేక ఆ పొరపాటు, ఆ శిక్ష నీతో పాటు, నీ సంఘముతో పాటు, నీ కుటుంబంతో పాటు క్రీస్తుకు కూడా పడుతుంది. ఆ దెబ్బ ఎవరికి పడుతుంది? ఆ అవమానం ఎవరికి కలుగుతుంది? ఆ నిందలు ఎవరికి కలుగుతాయి?
నీతో పాటు నీకు కలిగిన నీ కుటుంబానికి, నీ సంఘానికి, క్రీస్తుకు కూడా అవమానమే. మనము పొరపాటున చేసిన తప్పును ప్రభు మీద మోపుతున్నాం. ప్రియులారా, మీరు గమనించాలి. అక్కడ చూస్తే 99వ కీర్తనలో చూస్తే వారు ఆయన యాజకులలో మోసహరునులుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమయలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా దేవుని దగ్గర నుండి వర్తమానము సంపాదించుకున్నారు, ప్రార్థనకు ప్రతిఫలము సంపాదించుకున్నారు. దేవుని అడుగుజాడలో నడిచిన వారు చేసిన పని మనం గమనిస్తే యేసు ప్రభు మీద ఆ పాపం మోపబడుతుంది. అంతేకాదు, మీరు గమనించాలి, ఇక్కడ మోసే అహరోనులు చేసిన పొరపాటు, ఆ పొరపాటుకు తగిన శిక్ష కూడా వాళ్ళు పొందారు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. స్తోత్రం, హల్లెలూయా. పొరపాటు చేశాను ప్రభువా, నన్ను క్షమించు అని మనం ప్రార్థన చేస్తుంటాం. అలాగూ చేయటం మంచిదే, కానీ పొరపాటుకు శిక్ష మాత్రం తప్పకుండా ఉంటుంది. తప్పుకు తప్పకుండా శిక్ష ఉంది, పాపానికి తప్పకుండా శిక్ష ఉంది. స్తోత్రం చెప్పండి, మరలా చెప్పండి, గట్టిగా చెప్పండి. శిక్ష లేకుండా క్షమాపణ లేదు. ఉదాహరణకు చెప్తాను మీకు. మనం కింద పడ్డాం, ఏమవుతుంది చెప్పాలి, గట్టిగా. పడలేదు ఎవరు, కింద పడితే ఏమవుతుంది? ఖచ్చితంగా దెబ్బ తగిలిన తర్వాతనే మా ఆయింట్మెంట్ రాసేది. శిక్షకు ఖచ్చితంగా ప్రతీకారం ఉంది. నువ్వు చేసిన మోసానికైనా, ఆడిన అబద్ధానికైనా, పొరపాటుకైనా శిక్ష ఉంది. దానికి తగినట్టుగానే ప్రతిఫలం కూడా ఉంది. ఆమేన్, స్తోత్రం కలుగును గాక. మీరు గమనించాలి, మోసే విషయంలో మరి దేవుడు చేసిన ఆ శిక్ష ఏంటో మీరు గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండము 12వ వచనం. ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు వారిని తోడుకొని పోరని చెప్పాడు. వేరే వాళ్ళు తోలుకుపోతారు, మీరు మాత్రం మీకు ఛాన్స్ లేదు. ఎందుకు తెలుసా? మీరు మాట్లాడిన మాటలు మామూలువా? ఏం మాట్లాడిన మోసే? ద్రోహులారా, తన సహోదరుని ద్రోహి అన్నవాడు నరకత్యకు వాడు పాత్రుడవుతాడని మత్తయి సువార్తలు చెప్తుంది కదా. మీరు కావాలంటే చదువుకోండి ఓపెన్ చేసి. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులోనగు. అర్థమవుతుందా? గట్టిగా చెప్పండి, స్తోత్రం. అమ్మ, మాటలు జాగ్రత్త, మీ నాలుక జాగ్రత్త. మనం మాట్లాడే ప్రతి మాటకి ఏముంది? శిక్ష ఉంది. పొరపాటున నోరు జారిన దానికి కూడా శిక్ష ఉంది. ఇప్పుడు మోసే పొరపాటున నోరు జారాడు, తర్వాత వెళ్ళి ప్రార్థన చేశాడు, ప్రభా నీ అంతటి గొప్పవాడు లేడు, నువ్వు సర్వశక్తిమంతుడు, నువ్వు ఇట్లా పొగిడి దేవుణ్ణి ప్రార్థన చేస్తే ఒక మాట అన్నాడు, ప్రభువా నేను కూడా వెళ్తాను ఆయన. ఎక్కడికి? కనానుకు నేను కూడా వెళ్తానయ్యా, నేను కూడా చూస్తాను ప్రభువా, ఆ నిత్య కానాల్లో నేను కూడా ఉంటాను ప్రభువా అన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25-26 వచనాలు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 24 నుంచి చదవండి. ఆకాశం ఉంది కానీ భూమి ఉంది కానీ నీవు చేయు క్రియలను
చేయగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబానోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమలాడుకొనగా, యెహోవా మిమ్మను బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లా నేను చాలును, ఇకను ఈ సంగతి గూర్చి నాతో మాట్లాడవద్దు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన నాయకుడు కనాను చూడలేకపోయాను. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? కాని మాట పలికి, ద్రోహులారా అని పలికి, మాట్లాడమని చెబితే బండను కొట్టి. తప్పే ఉందండి? వాళ్ళు కోపం తెప్పించారు, నేను కొట్టాను. వాళ్ళు కోపం తెప్పించారు, నేను మాట్లాడాను. వాళ్ళు కోపం తెప్పించారు, నేను అరిచాను. నీ వరకు నీకు న్యాయమే, కానీ దేవుని దృష్టిలో అది అన్యాయం. దేవుని దృష్టిలో అది పొరపాటు, దేవుని దృష్టిలో అది పాపం. 8వ వచనాన్ని మీరు గమనించారా? 99వ కీర్తన 8వ వచనాన్ని మీరు గమనించారా? అప్పటి వరకు ప్రార్థన విన్నాడు, అప్పటి వరకు వారికి ప్రత్యుత్తరం ఇచ్చాడు, అప్పటి వరకు వారు కోరింది ఇచ్చాడు. 8వ వచనాన్ని మనం గమనిస్తే, ఉత్తరం ఇచ్చితివి, ప్రతీకారము చేయుచునే. ఏం చేశాడట? వారు మాట్లాడిన మాటకు ప్రతీకారం చేశాడు. వారి పాపములను గమనించాలి. వారు ఏం చేశారు? పాపం చేశారు. వీళ్ళు ప్రార్థన పరులు, పాపం చేశారు. ప్రార్థన పరులు, ద్రోహులారా అన్నారు. ప్రార్థన పరులు బండను కొట్టారు. మాట్లాడమంటే మాట్లాడాలి, కొట్టమంటే కొట్టాలి. అదే కదా బైబిల్ చెప్పింది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ దండాలి. మాట్లాడే వాళ్ళందరికీ దండాలి. నోరు అదుపులో లేకపోతే ప్రతీకారం ఉంది. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఖచ్చితంగా ప్రతీకారం ఉంది. అందుకే బైబిల్ చెప్తుంది, వారి క్రియలలో వారు చేసిన దానికి ప్రతీకారము చేయుచునే. ప్రతీకారం చేయకుండా వారికి ఉత్తరం ఇయ్యలేదు. వారి శిక్షను భరించిరి అని బైబిల్ చెప్తుంది. ఏంటా శిక్ష? కనాను చూస్తాను ప్రభువా, నన్ను పంపించు నాయన అంటే ఇక మాట మాట్లాడొద్దు అన్నాడు. పొరపాటు కూడా ఆ కనాను గురించి మాట్లాడొద్దు. అయితే దేవుడు ప్రేమ చూసారా? దేవుని ప్రేమ చూసారా? గమనించండి, నేను ఒక మంచి మాట చెప్తాను మీకు. ఏ ప్రాంతానికైతే మోసేను దేవుడు వద్దు అన్నాడు, మీరందరూ వాక్యం వినాలి. ఏ ప్రాంతానికైతే మోసేను దేవుడు వద్దు అన్నాడో అదే ప్రాంతంలో యేసుక్రీస్తుతో పాటు మోసే ఉన్నాడు. ఎక్కడ చెప్పండి? ఎక్కడ? రూపాంతర కొండ మీద. గట్టిగా చప్పలు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వారు శిక్షను పొందారు. తర్వాత దేవుడు ఏం చేశాడు? వారి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు. కనాను చూడలేదు, కానీ ఆ తర్వాత దేవుని మహాకృపను బట్టి యేసుక్రీస్తుతో పాటు రూపాంతర కొండ మీద మోసే, అహరోనులు, ఏలియాలను దేవుడు ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని మాటలు వింటున్నాం. మనం చాలా భక్తి చేస్తున్నామని, పరిచర్య చేస్తున్నామని, కానుకలు ఇస్తున్నామని, ఇంకా నీ మనసులో ఏదైనా భావం ఉంటే ఉండనివ్వండి. చెయ్యాలి, అది తప్పదు. అయితే దానిని బట్టి మనం పొరపాటున కూడా దురుసుగా మాట్లాడడం, దురుసైన పనులు చేయటం
మనం పొరపాటును కూడా చేయకూడదు. స్తోత్రం, హల్లెలూయా. రెండో వ్యక్తి గురించి నేను మీతో మాట్లాడతాను. ఇక ముగ్గురు ఉన్నారు, కానీ ఇక రెండో వ్యక్తి గురించి, సమూయేలు గురించి నేను మాట్లాడతాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు యొక్క చరిత్ర మనందరికీ బాగా తెలుసు కదా. సమూయేలు చరిత్ర తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? స్తోత్రం చెప్పండి గట్టిగా. సమూయేలు తల్లి గర్భములో ఉన్నప్పుడే ఏర్పరచబడినవాడు. ఆమేన్. అవునా కాదా? అవునా కాదా చెప్పండి, గట్టిగా చెప్పండి, మరలా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుని కొరకు నాజీరు చేయబడినవాడు, చిన్నతనం నుండి దేవుని స్వరం విన్నవాడు, దైవికంగా నడిచినవాడు, ఎంతో ఆత్మీయమైన పాఠాలు నేర్చుకున్నవాడు. ఎవరు చెప్పండి? సమూయేలు. ఆమె చెప్తామా? అంతటి గొప్ప వీరుడు. మీకు ఒక మాట చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. సౌలా? సౌలేనా? అయితే సౌలు రాజు కావటానికి గల కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు సౌలు లేక ప్రజలకు రాజు కావటానికి గల కారణం ఏంటి? మీలో ఎవరైనా చెప్పగలిగితే సమూయేలు మొదటి పుస్తకం ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం. జాగ్రత్తగా మనసు పెట్టాలి ఇక్కడ. సమూయేలు మంచి ప్రార్థన పరుడు, అభిషేకం పొందినవాడు. 8వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుదాం. బాగా మనసు పెట్టాలి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలుల మీద న్యాయాధిపతులుగా నియమించాను. గట్టిగా స్తోత్రం చెప్తాం. మరలా చెబుదాం. మీ పిల్లల గురించి మీకు తెలుసా తెలియదా? మీ పిల్లల గురించి మీకు తెలుసా తెలియదా? నేను మిమ్మల్ని ప్రశ్న వేశాను, ఆన్సర్ ఇవ్వండి. తెలుసు కదా? మీరే కంప్లైంట్ ఇస్తుంటారు, వీడు పెద్ద మొండోడు అన్న, వీడి తదురోడు, ఇది పెద్ద గయ్యాలి. మీ పిల్లల గురించి మీరు ఇచ్చే కంప్లైంట్. ఇప్పుడు సమూయేలు పిల్లల గురించి సమూయేలుకు తెలిసి ఉంటుందా తెలిసి ఉండదా? 100% తెలుసు. అయితే ఇశ్రాయేలు ప్రజలకు రాజు రావటానికి కారణం ఏంటి నేను చెప్తున్నా మీకు. సమూయేలుకు తన పిల్లల విషయం అన్నీ తెలుసు. వాళ్ళు పనికి మాలోళ్ళని, వ్యర్థులని, వేస్ట్ ఫెలోస్ అని తెలుసు. తెలిసినా ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించారు. అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు, రెండవని పేరు అబియా. న్యాయాధిపతులుగా ఉండిరి అతని కుమారులు. అతని ప్రవర్తన వంటి వారు ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షులై లంచము పుచ్చుకొని న్యాయమును. ప్రియులారా, మీరు గమనించాలి, న్యాయము చేయవలసిన అధిపతులు అన్యాయం చేశారు. అందుకే ఇశ్రాయేలు ప్రజల కొరకు ఒక రాజు కావాలని ప్రజలు అడిగారు. సమూయేలా, నువ్వేమో న్యాయాధిపతులు ఏర్పాటు చేశావు, కానీ నీ పిల్లలు నీలాంటి ప్రవర్తన కలిగిన వారు కారు కనుక మాకు సర్వలోకములో ఏ రీతిగా రాజు ఉన్నాడో మాకును ఒక రాజును ఏర్పరిస్తే అంత తన్నించుకుంటాము, కొట్టించుకుంటాము, పనులు చేయించుకుంటాము, మా తిప్పలేదో మేము పడతాం. నీ పిల్లలకు లంచాలు ఇవ్వలేం, మా వల్ల కాదయ్యా, దయచేసి మాకు రాజుని ఏర్పాటు చేయండి. ప్రియులారా, ఇంత బైబిల్ చెప్తుందండి, నేను చెప్పలేదు. సమూయేలు ప్రార్థనా పరుడు అని బైబిల్ చెప్పింది. ఇంతటి ప్రార్థనా పరుడు తప్పు చేశాడు.
స్వార్థం చూసుకున్నాడు. నేను ఇక్కడ మీతో చెప్పాలనుకున్న మాట ఏంటి చెప్పిన, ఎంతటి ప్రార్థనాపరులైనా, ఎంతటి నాయకులైనా, ఎంతటి అధికారులైనా పాపము చేస్తారు. కానీ పాపము చెయ్యని వాడు యేసు ప్రభుల వారు ఒక్కరే. చప్పట్లు కదా కొట్టాలి. హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. మానవ జన్మ ఎత్తిన వారిలో పాపము ఎరగని దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప. మోషే లాంటి నాయకులు పాపం చేశారు, ప్రార్థనా పరులు లాంటి సమయాలు లాంటి పాపం చేశారు, అహరోను యాజకుడు పాపం చేశాడు. ప్రతి ఒక్కరూ కూడా, భూమి మీద మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు పాపములోనే బ్రతికాడు, పాపములోనే చచ్చిపోయాడు. కానీ పాపము లేకుండా పుట్టినవాడు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచమంతటిలో, ఆకాశమందు కానీ, భూమి మీదనే కానీ, భూమి క్రిందనే కానీ పాపము లేని ఒకే ఒక్క సత్పురుషుడు, యుగ పురుషుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్. పాపం లేకుండా పుట్టాడు, పాపం లేకుండా పెరిగాడు, పాపము లేకుండానే చచ్చిపోయి మూడవ రోజు మరణమును పొంది తిరిగి లేచిన మృత్యుంజయుడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి కొంతమంది చెప్తుంటారు, మోసే లాంటి నాయకుడు, మోసే సాత్వికుడే, మోసే నమ్మకమైన వాడే. కానీ ఏం చేశాడు? దేవుని మాటను తిరస్కరించాడు. నువ్వు నేను చేస్తున్న పాపం, నువ్వు నేను చేస్తున్న పొరపాటు, నువ్వు నేను మాట్లాడుతున్న మాటలు క్రీస్తుకు అవమానాన్ని తెచ్చి పెడుతున్నాయన్న మాట మీరు మట్టికి గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. మనం మాట్లాడే ప్రతి మాట ఆత్మీయమైనది కాకుండా వేరేది మనం మాట్లాడుతున్నాము అంటే ఆ అవమానం ఎవరికి కలుగుతుంది? ఆ నింద ఎవరి మీదకి పడుతుంది? క్రీస్తుకు పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగునగాక. పాపము లేని వాడుగా పుట్టిన ప్రభువే మనకు ఆధారమయ్యి, ఆయనే మనకు మాదిరి అయి, ఆయనే మనకు నాయకుడై, ఆయనే మనకు తండ్రి ఉండాలని మనం ఆకాంక్షించాలి. మోసే అంత నాయకుడే పాపం చేశాడు, సమూయేలు లాంటి ప్రార్థన పరుడే పాపం చేశాడు, పేతురు అంటే ధైర్యవంతుడే దయ్యం పట్టి పీడింపబడ్డాడు. నువ్వు నేను చాలా చిన్నవాళ్ళం, ఇసుక్క రేణువులో రేణువంత వారం. మన మాదిరి ఎవరై ఉండాలి ఇప్పుడు చెప్పండి? చెప్పాలి. క్రీస్తు, మన తండ్రి క్రీస్తు, మన ప్రార్థన పురుడు క్రీస్తు. అయ్యా, నీ ఆలోచనతో నన్ను నడిపించు. మోసేలాగా కాదు, సమూయేలులా కాదు, ఏలియాలా కాదు, ఎలీషాలా కాదు, నీ ఆలోచనతో నన్ను నడిపించు. ఆమేన్. నీ ఆలోచన ఇచ్చి నాతో మాట్లాడు. మనం చేయాల్సిన ప్రార్థన ఇది. దయచేసి నేను మరలా చెప్తున్నా, మీ నోరు ఎంత అదుపులో ఉంటే మీకు అంత బ్లెస్సింగ్స్ ఉంటాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి, మరలా చెప్పండి. అయ్యో పొరపాటును మాట్లాడేసానే. నువ్వు పొరపాటున పడ్డా కూడా కింద పడితే దెబ్బే తగిలేది, కావాలని పడినా దెబ్బే పడేది నీకు. అర్థమైందా? నువ్వు మాట్లాడిన మాటకు శిక్ష లేకుండా నీకు ప్రతిఫలం రాదు. శిక్షను ప్రతీకారము చేయుచునే వారి పాపములను పరిహరించెను. వారి పాపములన్నిటినీ, మోసే పాపాన్ని, అహరోను పాపాన్ని, సమూయేలు పాపములను అన్నిటినీ దేవుడు పరిహరించాడు. ఈరోజు మన పాపములను కూడా పరిహరించేది ఎవరు చెప్పండి? మోసేనా? సమూయేలా? ఎవరండి? ఎవరు పరిహరిస్తారు? యేసు ప్రభుల వారు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారే మనకు మాదిరి. ఆమె చెప్దామా? గట్టిగా స్తోత్రం కలుగునుగాక.
దయచేసి అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ఆరాధన కొరకు సిద్ధపడదాం.